కూడా కింద ఉన్న మాదిగ కులాల కూడా అంటరాని కులాలు మావైనవి. అంటే మేము ఎంత బాధపడాలో ఎట్లా ఉండాలో చెప్పండి, ఆలోచన చేయమని చెప్పి కోరుతూ ఉన్నాం. ఇంత పెద్ద యూనివర్సిటీ సుమారు 100 సంవత్సరాలుగా గత చరిత్ర ఉన్న యూనివర్సిటీలో మా ఉపకులాల వారు ఒక్కరు ఉండరు. దీంట్లో మీకు తెలుసు, ఇప్పటిదాకా అన్నలు తమ్ముళ్ళు అన్నారు, ఈ ఉపకులాల వారు చదువుకోవడం కంటే మేము చాలా వెనుకబడున్నాము. మీరు చదువులో పోటీపడి డిగ్రీలు మళ్ళీ అలాగే డాక్టర్లు ఇంజనీర్లు పిహెచ్డి చేస్తుంటే మా 50 కులాలు సర్టిఫికెట్లు రాక మేము అదే పాత బస్తీలో పాత పనులు, పాత బట్టలు, మరి పాత రిక్షాలు, మరి అలాగే చెత్త రిక్షా తొక్కుతూ బతుకుతూ ఉన్నారు నా జాతి 57 కులాలు. అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయమని చెప్పి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ నాయకులకు, అలాగే ఇక్కడ ఉన్న నాయకులకు, ఉస్మానియాలో ఉన్న పెద్ద నాయకులు కూడా చెప్పి కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ప్రతి రాష్ట్రం ఎట్లుందంటే ఎవరి డబ్బు ఉంటుందో, ఎవరికి ఆ బలం ఉంటుందో వాళ్ళ రాజ్యం నడుస్తుంది. మా నోరు లేని కులాలు, మా గొంతు లేని కులాలు, కళ్ళు లేని కులాలు, కాళ్ళు లేని కులాలకు మా మద్దతు ఇవ్వాలంటే మాకు ముందుకు రావడం ఎవరూ లేదు. ఎందుకంటే మా వల్ల మేము జనమే తక్కువ ఉండొచ్చు, కానీ మేము పౌరుషంలో కూడా మేము మాది ఎట్లా ఉన్నారో ఆ పౌరుషంలో ఆ విధంగా ఉన్నాము. కానీ జనం తక్కువ ఉండొచ్చు, ఈ చిన్న కులాలని చెప్పి చాలామంది చూస్తూ ఉన్నారు. మేము చిన్న కులం కాము. ఏ కులానికి ఏ కులము కంచం పొత్తు లేదు, ఇయ్యం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు. అలాంటప్పుడు మమ్మల్ని ఉపకులాలని చెప్పి చాలామంది వాడుతూ ఉన్నారు. అంటే వాస్తవానికి ఏంటంటే ఆనాడు కూడా సుమారు ప్రభుత్వాలు కావచ్చు, అలాగే పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు, కానీ కింద కులాలు కట్టుకొని జనం తక్కువ మాత్రాన ఈ చిన్న కులాలు తక్కువ కులాలు అని చెప్పడము కరెక్ట్గా అని చెప్పి నా అన్నలకు తమ్ములకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ రాష్ట్రంలో మరి వరికన చూస్తే సుమారు మందకృష్ణన్న గారు 30 సంవత్సరాల నుంచి వరికన కావాలని చెప్పి ఒక్క కులానికే కాదు 57 కులాలు, అందులో బుడగజంగం ఉంది, మాసి ఉంది, చిందు ఉంది, బైండ్ల ఉంది, గోసంగి ఉంది, ఒలియదాసరి ఉంది, పంబల ఉంది, మాంగ్ ఉంది, అలాగే ఇలాంటి కులాలు ఎన్నో ఉన్నాయి. వీళ్ళ చాలా అన్యాయం అయిపోతున్నారు. వీళ్ళకు న్యాయం జరగాలంటే వర్గీకరణ ఒకటే ముఖ్యమని చెప్పి ఆనాడు పెద్దలు మందకృష్ణన్న గారు ముందుకు వచ్చి సుమారు 30 సంవత్సరాల క్రితము ఈ యొక్క పోరాటం చేస్తూ ఉన్నాడు. ఆనాటి నుంచి ఇప్పటిదాకా మేము కూడా మా మందకృష్ణన్న దగ్గర నుండి మందకృష్ణన్నతోటి ఆయన ఎక్కడ సభ పెట్టినా ఉపకులాలు తీసుకున్నాడు, ఆయన ఎక్కడ పాదయాత్ర చేసినా ఉపకులాలు నడిచినాయి, ఆయన ఎక్కడ మహాసభలు పెట్టినా ఉపకులాలు ఉన్నవి, ఆయన ఎక్కడ మరి విశ్వరూప మహాసభ పెట్టిన ఉపకులాలు ఆయన ఎంబడి ఉన్నవి. కానీ ఇప్పుడు మేము కోరుతున్నాం ఒకటే, మేము మనవి చేస్తున్నాం ఒకటే, అన్న ఈరోజు మా ఉపకులాల గురించి పట్టించుకుంటలేమని చెప్పి మీ ద్వారా కోరుతూ ఉన్నాను. ఆనాడు మమ్మల్ని మీ బుక్కలకెళ్ళి ఒక బుక్క పెడతాం తమ్ముళ్ళారా మీరు మా కింద ఉన్న కులాలు మిమ్మల్ని మర్చిపోమని చెప్పి ఆనాడు ఎట్లయితే నువ్వు మా చెయ్యి పట్టుకొని నడిపించావు కదా, మరి పెందుకు వదిలేసాం అని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను. ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఆనాడు మమ్మల్ని ప్రతి దానికి ముందు ఉంచి మీ పక్క కుసబెట్టి ఉపకులకు అన్యమైంది, మా కంచంలో నుంచి మేము ఒక అవసరం పడితే ఒక బుక్క పెడతామని చెప్పిన రోజులు అన్న ఎందుకు మర్చిపోయామని చెప్పి కోరుతూ ఉన్నాను. ఇవి ఏమంటున్నామంటే, అలాగే ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, జనాభా ప్రాతిపదికన చెప్పలేదు. ఏ కులం అయితే ఉద్యోగాలు లేవో, ఏ కులం అయితే ఉండడానికి ఇల్లు లేదో, చేసుకోవడానికి వ్యవసాయం లేదో, ఆ యొక్క కులాలు ఏ కులాలను ఆ కులాల విధంగా జనాభా పథకం ఆ కులాల విధంగా ఈ వర్గం చేయాలని చెప్పి కోరుతుంటే కొంతమంది నాయకులు కాదు, జనాభా పథకం కావాలంటే జనాభా మీ 70 లక్షలు ఉండొచ్చు, 50 లక్షలు ఉండొచ్చు, మా యొక్క 50 కులాలు 30 లక్షలు ఉండొచ్చు, కానీ మేము పోటీ పడగలమని అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా మీరు ఈ యొక్క రాష్ట్రంలో దేశంలో మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, మా ముఖ్యమంత్రులు అవుతూ ఉంటే మా యొక్క 57 కులాలు ఈరోజు కూడా కులం సర్టిఫికేట్ కార్డు అనే ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంటే మీ దేంట్లో పోటీ పడగలమని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. మీ పిల్లలతోటి ఇంజనీర్లు, డాక్టర్లు పెద్ద పెద్ద కాలేజీలలో పెద్ద పెద్ద ప్రైవేట్ కాలేజ్ చదువుతుంటే మా 57 కులాల పిల్లలు తెలుగు మీడియంలో ఎక్కడో చదివి ఎక్కడో ఉంటే మీ పిల్లలతోటి పోటీపడి మేము పోటీపడి ఉద్యోగాలు పొందుతాం అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మరి మేము ఎందుకు చదువు లేదు అనుకోవచ్చు చాలామంది. అన్ని కులాలకు మీరు ఎంఆర్ఓలు, ఆర్టీఓలు, కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్టీఓలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఉన్న కులాలకేమో
ఎంఆర్ఓ ఇస్తాడంట, ఈ మాకు ఏం చదువులేని కులాలకు ఆటో ఇస్తాడంట, కలెక్టర్ ఇస్తాడంట. ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ఇది ఎక్కడి న్యాయం అని. మేము ఈ రోజు కూడా చదువుకునే పరిస్థితుల్లో మీరు ఎమ్మెల్యేలు ఎంపీలకు పోటీ పడుతుంటే, అయ్యా దేయి మేము సర్టిఫికెట్ కావాలి చదువుకుంటాము, మాకు కావాలంటే సర్టిఫికెట్ రాని రోజుల్లో ఈ భారతదేశంలో, ఈ స్వతంత్ర దేశంలో మేము బతికున్నామని చెప్పి మేము బాధపడే పరిస్థితి వచ్చింది మాది. అంటే వాస్తవానికి మేము మీకు ఏడ పోటీ పోటీ పడగలుగుతాము. మేము కోరుతూ ఉన్నాము ఒకటే, దయచేసి కృష్ణన్న తప్పనిసరిగా మీ ఎంబడి ఉంటాం. ఆనాడు 30 సంవత్సరాల క్రితం మమ్మల్ని ఎప్పుడైతే చేయి పట్టుకొని నడిపించి ఈ 80 కులాలను, నోరులేని కులాలను ఎట్లయితే ముందు తీసుకుపోయినావో ఇప్పుడు కూడా మీ ఎంబడి ఉంటాం. ఇప్పుడు 1,00,000 డబ్బులు 1000 గొంతుల్లో మీ ఎంబడి కలిసి ఉంటాము. ఇప్పుడు కలిసి ఉంటాము, ఉన్న రోజులు మీరు కలిసి ఉంటాము. ఎందుకంటే ఆనాడు 30 సంవత్సరాల క్రితం మా ఎంబడి ఉండి మీ మమ్మల్ని తీసుకుపోయి మీ యొక్క ఈ రోజు మా కులాలు చెప్పుకుంటున్నామంటే ముఖ్య కారణం మీరే కదా. మరి ఈ రోజు మమ్మల్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఈ రాష్ట్రంలో మరి మీరు ఎంతో మాలలు మరి ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, మాదిగలు ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు. 2 కులాలు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఉన్నారు కదా. మా ఉప కులాలలో ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మీరు ఇంజనీర్లు ఉన్నారు కదా, డాక్టర్లు ఉన్నారు కదా, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు కదా, మరి ప్రొఫెసర్లు ఉన్నారు కదా. మా ఉప కులాలలో ఎవరు ఉన్నారా? మేమేమడుగుతున్నామంటే, మీరు ఇద్దరు డెవలప్ అయినారు, మాదిగ డెవలప్ అయినది, మాల డెవలప్ అయినది, మా ఉప కులాలు ఇంతవరకు డెవలప్ కాలేదు. మేమేమంటామంటే మీరు మాకంటే తక్కువ పర్సెంట్ తీసుకోమని చెప్పి కోరుతూ ఉన్నాం, ప్రభుత్వం కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మీరు మాకు ఒక 8%, ఒక 8% మాకు ఇస్తే మీరు డెవలప్ అయిన కులాలు కాబట్టి మీరు తక్కువ తీసుకున్నా మాకన్నా ఎక్కువ మీరు ఉద్యోగాల్లో ఉన్నారు, మరి రాజకీయంగా ఉన్నారు, అలాగే మరి చదువులో ఉన్నారు కాబట్టి మీరు ఆల్రెడీ మాది ఇద్దరు డెవలప్ అయ్యారు. మరి 57 కులాలు డెవలప్ కాలేదు కాబట్టి మాకు 8% ఇచ్చి మీరు తత్వ శాతాలు మీరు తీసుకోవాలని చెప్పి కోరుతున్నా. దాంతోపాటు మరి 2011 లెక్క ప్రకారము ఆ రోజు జనాభా తక్కువ ఉండొచ్చు. మరి ఈరోజు 2025 సంవత్సరము ఇప్పుడు జనాభా కూడా ఎక్కువైంది. ఆ జనాభా ప్రకారము 20% పెంచాలని చెప్పి కోరుతున్నా. ఈ యొక్క రిజర్వేషన్ 20% పెంచితేనే ఈ యొక్క 57 కులాలకు మాదిగ 3 కులాలు తీసుకుంటాయి. కానీ 15% ఇస్తే మళ్ళీ మేము నష్టపోతాము, మాదిగలు నష్టపోతారు, మాల నష్టపోతారు. అది కాకుండా ఈ యొక్క జనాభా ప్రకారము 20% ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రాబోయే రోజుల్లో మా ఉప కులాల గురించి మాకు ఇంతవరకు మేము ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అడుగుతలేము. రిజర్వేషన్లో మాకు ఇవ్వాలంటున్నాము. ఆ వాటా కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? జనాభా ప్రాతిపదికన కాదు, ఏ కులం అయితే వెనుకబడ్డదో ఆ కులం ప్రకారం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి అలాగే మీరు కూడా మాది అన్నలు వాస్తవానికి మాలలైతే మమ్మల్ని దగ్గరికే రానివ్వరు, మాలల దగ్గర పోము కూడా మేము. అంటే ఎందుకు చెప్తున్నా అంటే మాదిగల దగ్గర ప్రేమ గుణం ఉంటుంది, దయాగుణం ఉంటుంది. మనలో ఒక బుక్క పెట్టాలని చెప్పి ఆలోచన మాదిగలకు ఉంటుంది తప్ప మాలల దగ్గర ఉండదు. కానీ మాలలు ఈరోజు కూడా మేము ఈ వరికన్నా రాకుండా చేస్తామని చెప్పి వాళ్ళు భుజాలు తడుముకుంటున్నారు. ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మాల సోదరు కోరుతూ ఉన్నాను. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ వర్గీకరణ గురించి రాసినప్పుడు మరి వర్గీకరణ కావాలి, మా మాదిగలు మేము ఏకమవుతాము, మేము దూరం ఉన్నాము, మాకు కావాలన్నప్పుడు ఆనాడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పకుండా ఉంటే మరి మా అగ్రకులాల వారు మీకు ఎందుకు మేము రిజర్వేషన్ ఇవ్వాలి, మరి మీరు మాలకనే చదువుకోండి అన్నప్పుడు మన రోజు మాల సోదరులు ఏమనుకుందరో చెప్పు అని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నాను. ఈనాడు మీరు ఇవేమంటున్నారు? మేము చదువుకున్నాము, డెవలప్ అయినాము అంటున్నారు. డెవలప్ అయిన చదువుకున్నారు కాబట్టి మాకన్నా 100 సంవత్సరాల క్రితం డెవలప్ అయినారు. మాకన్నా 100 సంవత్సరంలో ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు కదా, తర్వాత మొన్న 50 ఏళ్ళ కింద ఈ మాదిగలు అయినారు కదా. మాదిగల తర్వాత ఉప కులాలు అసలే కాలేవు కదా. ఈ 50 ఏళ్ళ కింద కూడా ఇప్పుడు మాదిగలు సమాన ఎడమ చెయ్యి కుడి చెయ్యి ఉంటే మన 57 కులాలు ఇంతవరకు కుడి చెయ్యి ఎడమ చెయ్యి కాదు. ఈరోజు కూడా చాలా పాతాలో ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా మాకు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు చెప్పింది జనాభా ప్రాతిపదికన కాదు, ఏ కులమైతే వెనుకబడ్డదో, ఏ కులమైతే జాగలేదో, ఏ కులమైతే ఉద్యోగం లేదో, ఏ కులముకు వ్యవసాయం లేదో, ఏ కులమైతే రాజకీయంగా వెనుకబడ్డదో ఆ కులంగా ప్రకారం చేయమనేది. మీరు కూడా దయచేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దృష్టిలో పెట్టుకొని మా 57 కులాలకు 8% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి తమ్ముడు అజయ్